మరి నేను అడిగేది కేటీఆర్ని కేసీఆర్ని అడుగుతున్నాను, హరీష్ రావుని అడుగుతున్నాను. ఒక్కరోజు కూడా ఇంత జరుగుతున్నా కానీ అదే ఫామ్ హౌస్ లో 10 సంవత్సరాలు ప్రజాపాలన చేసిన కేసీఆర్ గారు మరి ఈ రోజు మేము అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి అడుగుతా ఉన్నాం. మరి ఒక్క రోజు కూడా కూలేశ్వరం గురించి ఏం జరిగింది? 1,00,00,000 నుంచి 1,30,40,000 జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు అందరం రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఎం గారిని ప్రత్యేకంగా మేము అడుగుతా ఉన్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఒక అధికారుల్ని టచ్ చేస్తేనే ఇలా ఇన్ని వందల కోట్లు బయటకు వస్తున్నాయి. ఇది ఎవరి ఆస్తి అండి? ఇది తెలంగాణ ప్రజల ఆస్తి. ఏదైతే నీళ్లు, నియామకాలు, నిధులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ మాట్లాడిండు, అదే ఇలా నీళ్ల విషయంలో మాట్లాడితే బంకచెర్ల విషయంలో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడగమంటున్నాడు, 100 టీఎంసీలు తీసుకపోతే ఏమవుతుంది మీకు అని అడుగుతున్నాడు. 3,000 టీఎంసీలు ఉన్నాయని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ చెప్పిండు. ఆడికెళ్ళి చెప్పిండు కేసీఆర్? ఏ సైంటిఫిక్ డేటా చూసి చెప్పిండు? ఏ ఇంటర్నేషనల్ డేటా చూసి చెప్పిండు 3,000 టీఎంసీ అని చెప్పేసి? అయితే వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమంటున్నాడు, 3,000 టీఎంసీలో 100 టీఎంసీలు తీసుకుపోతే మీకు ఏమవుతుందని అడుగుతున్నాడు. మరి మేము అడుగుతున్నది ఎక్కడైతే నీకు 3,000 టీఎంసీలు ఎవరు చెప్పిండ్రు? ఇలా బనకచెర్ల గురించి ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి గారు పోయి ఢిల్లీలో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆ రోజు కృష్ణా బేసిన్ మీద కట్టాల్సిన ప్రాజెక్టులు మీరు నిజంగా కంప్లీట్ చేస్తే, నెట్టంపాడు కానీ ఇంకా మిగతా ప్రాజెక్టులు కానీ మీరు కంప్లీట్ చేస్తే మొదలు నీళ్లు మేము తీసుకుంటాం కదా. తెలంగాణకు నీళ్లు మిగిలేటి ఇలా నోట్లలో నీళ్లు కొట్టేసి కిందికి నీళ్లు పోతున్నాయి. ఏ ప్రాజెక్టు కంప్లీట్ కాలే. కాళేశ్వరంలో నీకు 25,000 అంటే 1,00,000, మొన్ననే ఉత్తమ్ కుమార్ 1,00,000 ఎకరాలకు కూడా నీళ్లు కరెక్ట్ పోలే. మరి అలా ఖాళీ కరెంటుకు 6,000 నుంచి 8,000 కోట్లు హై కెపాసిటీలో పనిచేస్తే 6,000 నుంచి 8,000 కోట్లు కరెంటు బిల్లులు కట్టాలి. ఇలా 1,40,000 కోట్లకు అప్పులు 8,000 కోట్లు కట్టాల్సి వస్తుంది. నేను అడుగుతున్న, డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే, మరి పిల్లలకి ఇలా ఉద్యోగాలు లేవు. 10,000 రూపాయల నుంచి 15,000 రూపాయలకు పనిచేసే పరిస్థితి ఈరోజు దాపురించింది. స్విగ్గీలలో అక్కడెక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన పిల్లలు ఉద్యోగాలు, ఇంటికి ఉద్యోగం ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు నిజంగా నువ్వు ఉద్యోగాలు ఇచ్చుంటే, కేసీఆర్ నేను అడుగుతా ఉన్నాను, కేటీఆర్ని అడుగుతున్నాను. రోజు కేటీఆర్ పొద్దున ట్విట్టర్ క్యూన్ లాగా ఎక్కడ పడితే ఒక ట్విట్టర్లో మరి ఎక్స్లో పెట్టడం తప్ప నిజంగా జరిగితే మరి ఇలా పిల్లల ఉద్యోగాలు ఎందుకు లేవు తెలంగాణలో అడుగుతున్నాను. ఇదే ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు ఎందుకు లేవు? మరి అవినీతి ఆఫీసర్లు ఎందుకు ఇన్ని వేల కోట్లు బయటకు వస్తున్నాయి? మేము అడిగేది, డిమాండ్ చేస్తా ఉన్నాం, కంపల్సరీ కాళేశ్వరంలో ఎవరైతే ఇన్వాల్వ్ అయినరో, ఇంక్లూడింగ్ డిజైన్ నుంచి, కాంట్రాక్టర్స్ నుంచి, అధికారుల నుంచి 100% దాన్ని ఎంక్వైరీ చేయాల్సిందే. ఎంక్వైరీ కమిషన్ కాంట్రాక్టర్స్ కూడా పైపులలో ఎన్ని వేల కోట్లు మీరు అవినీతి జరిగిందో అందరికి తెలుసు. చిన్న పైపులలో కూడా మీరు ఎంత పర్సెంటేజ్, 100కు 200% ఇంక్రీజ్ చేసి 100 కోట్ల 1000 కోట్ల దాన్ని పెంచినరు. మేము ఒకటే క్వశ్చన్ చేస్తా ఉన్నాం, తెలంగాణకు ఏదైతే ఆస్తి నష్టం జరిగిందో, విధ్వంసం జరిగిందో, కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కేటీఆర్ను నువ్వు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నాం. మరి హరీష్ రావు ఏ విధంగా విధ్వంసం జరిగిందో, ఇరిగేషన్ శాఖ దాని ఆధ్వర్యంలో మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. 10 సంవత్సరాలు మీ కుటుంబంలోనే ఇరిగేషన్ శాఖ ఉంది. కొన్ని రోజులు నువ్వు చేసినావు, కొన్ని రోజులు మీ మామ చేసిండు. మరి ఏదైనా మీ ఇంట్లోనే జరిగింది. ఈ అవినీతి జరిగింది. అవినీతిని మరి ఈరోజు ఇంత అప్పుల పాలై కాంగ్రెస్ పార్టీ పనిచేస్తలేదు. కాంగ్రెస్ పార్టీ Subscribe us and press the bell icon for more interesting updates.